ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ పునరుద్ధానపు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాండి. ప్రియమైన దేవుని, ఈరోజు పరిశుద్ధ వారంలో చివరి రోజు, యేసుక్రీస్తు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి పునరుద్ధానపు రోజు. ఈరోజు యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులతో ఆయన అడిగినటువంటి 3 ప్రశ్నల గురించి మనం ధ్యానించుకుందామండి. ప్రియమైన మొట్టమొదటిగా మరియాను చూసి అడిగిన ప్రశ్న, రెండవది, మూడవది శిష్యులతో అడిగినటువంటి ప్రశ్న. మనము ఈరోజు యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ అధ్యాయం ఈ 2 వచనాలు మనము ధ్యానానికి తీసుకుందామండి. ప్రియమైన 20వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినప్పుడు, మరియా ప్రియమైన బిడ్డలారా ఆదివారం నాడు ఆమె యేసు యొక్క సమాధి దగ్గరకు వస్తుంది. ఏ యేసుని చూడడానికి వస్తుంది? సమాధిలో పాతి పెట్టబడినటువంటి మృతి చెందిన యేసుని చూడడానికి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆ శరీరాన్ని చూసి, ఆ శరీరానికి మళ్ళీ అత్తరు ఏమన్నా పూసి, ఆ యొక్క శరీరాన్ని పట్టుకొని ఏడ్చి మళ్ళీ వెళ్ళడానికి వస్తుందండి. కానీ ఈమె మరణించి పాతి పెట్టబడినటువంటి సమాధిలో ఉన్నటువంటి యేసుని చూడడానికి వచ్చింది. ఈమె చూడడానికి వచ్చినటువంటి యేసయ్య అక్కడ కనిపించలేదు. ఆ యేసయ్య ఎలాగున్నాడంటే, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి యేసయ్యగా ఆమెకి ప్రత్యక్షమవుతున్నాడు. కానీ యేసుకి శరీరాన్ని కనిపించలేదు, ఏడుస్తూ ఉంది. అప్పుడు యేసయ్య అంటున్నమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు అని అడుగుతున్నాడు. ఎవరిని నువ్వు వెతుకుతున్నావు? ఈరోజు ఆ ప్రశ్న యేసయ్య మనల్ని కూడా అడుగుతున్నాడు. నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? మరణించి పాతి పెట్టబడినటువంటి యేసుని నువ్వు వెతుకుతున్నావా, లేకుంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడైనటువంటి యేసుని వెతుకుతున్నావా? ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రియమైన మన యేసయ్య మరణించి సమాధిలో పెట్టబడినటువంటి శవము కాదు, ఆయన మరణాన్ని గెలిచి ప్రియమైన తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడైనటువంటి యేసయ్య. ఆ యేసయ్య మనకు సమస్తంలో జయమిచ్చేటువంటి యేసయ్య అడుగుతున్నాడు, నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? బలహీనమైనటువంటి మృతి పొందినటువంటి పాతి పెట్టబడినటువంటి యేసయ్యను వెతుకుతున్నావా, మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి యేసయ్యను వెతుకుతున్నావా అని చెప్పి యేసయ్య మనం ప్రశ్న అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ తర్వాత తెలుసుకునింది, నేను వెతికి వచ్చిన యేసయ్య ఆయన మృతి చెందినవాడు కాదు, ఆయన మృత్యుంజయుడని ఆమె అర్థం చేసుకుంది. రెండోది, శిష్యులతో అడిగిన ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోహాను సువార్త మనం 20వ అధ్యాయంలో మనము 18వ వచనం మనం చదివినప్పుడు, ఆదివారం నాడు శిష్యులు యూదులకు భయపడి తలుపులు వేయబడి ఉండగా, ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగా అంటున్నాడు. కానీ వేరే సువార్తలో దీని గురించి, మీరు ఎందుకు ఇలా సందేహపడుతున్నారు, మీరు ఇంకా ఎందుకు నన్ను అనుమానిస్తున్నారని చెప్పి యేసు వారిని ప్రశ్నిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? యేసయ్య శ్రమలను పొంది, ఆయన పాతి పెట్టబడి, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. కానీ యేసయ్యని వీరు నమ్మలేకపోతున్నారు. అలా ఎలాగంటే అవుతుంది అని చెప్పి అన్నిటిని గెలిచి వారి ముందు ప్రత్యక్షమై ఉన్నాడు, కానీ నమ్మలేకపోతున్నారు, యేసయ్యని అనుమానిస్తున్నారు. ఆయన అడుగుతున్నాడు, ఎందుకు మీరు ఇంకా నన్ను అనుమానిస్తున్నారు, ఎందుకు సందేహపడుతున్నారు అని అడుగుతున్నాడు. ఈరోజు ఆ మృత్యుంజయుడైనటువంటి యేసయ్య నిన్ను నన్ను చూశాను ఆ ప్రశ్న అడుగుతున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, నీ పరిస్థితులను మార్చలేని బలహీనుడనా నేను? ఎందుకు నన్ను ఇంకా నువ్వు అనుమానిస్తున్నావు? ఎందుకు నువ్వు నన్ను ఇంకా సందేహపడుతున్నావు అని చెప్పి యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత శిష్యులు నమ్మారు, మన యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మృతి చెందినవాడు కాదు, సమాధిలో పాతి పెట్టబడిన శవము కాదు, ఆయన మృత్యుంజయుడు, ఆయన సమస్తాన్ని చేయగలడు దేవుడు అని చెప్పి తర్వాత నమ్మారు. నువ్వు ఎవరిని వెతుకుతున్నావమ్మా, మీరెందుకు అనుమానిస్తున్నారయ్యా అని అడిగాడు. 3వ ప్రశ్న, ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులతో ఆయన అడుగుతున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చదివినప్పుడు, సీమోను పేతురు ఇతర శిష్యులతో అంటున్నాడు, అయ్యా నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను. అందరూ అంటున్నారు, అయ్యా మేము కూడా వస్తాము. వెంటనే బయలుదేరి వారు దోణి ఎక్కారంట. ఆ రోజు రాత్రి ఏం పట్టుకోలేదు. దేవుని చిత్తంలో నిలకడగా ఉండడానికి ఏక మనసు రాదు, కానీ దేవుని చిత్తానికి దూరం అవడానికి సాతానుడు ఎలాగే ఒక ఏక మనసుని తీసుకొస్తున్నాడో ఒకసారి చూడండి పిల్లలు. వెంటనే బయలుదేరి దోణి ఎక్కారంట, కానీ ఏం పట్టుకోలేదు. ఆ రోజు ఒక్క చేప దొరకలేదు. ప్రియమైన తెల్లవారి వేకువజామున సూర్యోదయం అప్పుడు యేసయ్య ఆ యొక్క సముద్ర తీరాన నిలబడుతున్నాడు. ఆయన అడుగుతున్నాడు, పిల్లలారా భుజించడానికి మీ దగ్గర ఏమన్నా ఉందా? వాళ్ళు అంటున్నారు, ఏం లేదయ్యా. దీని అర్థం ఏంటి? నా చిత్త ప్రకారము నా పిలుపులో నిలకడగా ఉన్నప్పుడు మీ జీవితం ఎలాగున్నది? నా పిలుపుకు దూరం అయ్యి మీ ఇష్టానుసారంగా ఇప్పుడు జీవిస్తున్నారు, ఇప్పుడు మీ జీవితం ఎలాగుంది? వారి సమాధానం ఏంటి? ఏమి లేదు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు దేవుని పిలుపులో ఉన్నావా? దేవుని చిత్తంలో ఉన్నావా? దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవిస్తున్నావా, లేకుంటే దేవుని చిత్తానికి దూరమై జీవిస్తున్నావా అనేటువంటి దాన్ని ఒకసారి మనం ఆలోచించాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అడుగుతున్నాడు, ఇప్పుడు మీ జీవితం ఎలాగో, ఇప్పుడు మీ చేతిలో ఏమన్నా ఉందా? ఏం లేదండి. అంటే అర్థం ఏంటి? నీ చిత్తం ప్రకారం మేము జీవిస్తున్నప్పుడు మా జీవితంలో కొరతే లేదు. నీ చిత్తాన్ని నుండి దూరం అయినప్పుడు కొరత తప్ప వేరే ఏం లేదు మా జీవితం. మళ్ళీ యేసయ్య వారి యొక్క కొరతను మారుస్తున్నాడు. అద్భుతకరంగా వారికి చేపలను ఇస్తున్నాడు. వారి యొక్క దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నాడు. వారికి అపజయాన్ని జయంగా మారుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో ప్రశ్న, నువ్వు దేవుడి చిత్త ప్రకారం, నా చిత్త ప్రకారం మీరు బ్రతికినప్పుడు ఎలాగున్నారు? మీరు ఇప్పుడు నా చిత్తంలో దూరమైనప్పుడు ఎలాగున్నారు? అలా అన్నారయ్యా, నీ చిత్త ప్రకారం మేము జీవిస్తున్నప్పుడు మా జీవితం సంతోషంగా ఉన్నది. నీ చిత్తానికి దూరమైనప్పుడు మా జీవితంలో సమస్తాన్ని కోల్పోయి ఉన్నాము అంటున్నాడు. మళ్ళీ వారు పిలుపుని వదిలి, యేసయ్యను వదిలి వారు దూరంగా వెళ్ళినా కూడా మళ్ళీ యేసయ్య వారి మీద ఉంచిన ప్రేమను బట్టి యేసయ్య మళ్ళీ వారిని వెతుక్కుంటూ వెళుతున్నాడు. వారి యొక్క పిలుపులో మళ్ళీ వారిని స్థిరపరుస్తున్నాడు. వారిని తర్వాత లోకమంతా కూడా, ప్రపంచమంతా కూడా సువార్త కొరకు, తన మహిమ కొరకు యేసయ్య ఉపయోగించినట్లుగా మనం చదువుతున్నాం. దేవుని పిలుపుకు దూరమై ఉన్నావేమో దేవుని బిడ్డ, దేవుని చిత్తానికి దూరమై ఉన్నావో దేవుని బిడ్డ, ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. మృతి చెందినటువంటి దేవుడు కాదు మన యేసయ్య, మృతి చెంది మృత్యుంజయుడిగా మరణాన్ని గెలిచి తిరిగిన యేసయ్య, తిరిగి లేచిన యేసయ్య. ఆయనను చూసి అడుగుతున్నాను, నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? నువ్వు ఇంకా ఎందుకు నన్ను అనుమానిస్తున్నావు? ఇప్పుడు నీ జీవితం ఎలాగుంది? నా చిత్తానికి దూరం అయినప్పుడు నీ జీవితం ఎలాగుందని ఆయన 3 ప్రశ్నలు అడుగుతున్నాడు. మన జీవితాన్ని మనం సరి చేసుకుందామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, మృత్యుంజయునటువంటి నువ్వు అయ్యా అడిగినట్టు 3 ప్రశ్నల ద్వారా మాతో ఈరోజు మాట్లాడిన మహాకృపను బట్టి నీకు స్తోత్రం. నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? ఎందుకు అనుమానిస్తున్నారు? ఇప్పుడు మీరు జీవితం ఎలాగుంది అని తండ్రి 3 ప్రశ్నలు అడిగావు. మీ బిడ్డలను స్థిరపరిచావు. పిలుపుకు దూరమైనటువంటి నీ యొక్క శిష్యులను మళ్ళీ పిలుపులోనికి తండ్రి నిలబెట్టావు. తండ్రి, మీ రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి మీ యొక్క సువార్త ప్రకటించడానికి మహిమగా తండ్రి బలంగా వాడుకున్నావు. ఈరోజు నీ చిత్తం నుండి, నీ పిలుపు నుండి దూరమైన ప్రతి ఒక్కరిని మళ్ళీ నీ చిత్తములో, నీ పిలుపులో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. నీ పునరుద్ధానపు ఆశీర్వాదాలు తండ్రి ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరికి కలుగును గాక యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.